రిజర్వేషన్ల వర్గీకరణ అన్నటువంటి పాయింట్ చాలా క్లియర్. మందకృష్ణ మాదిగ కోరిక పోరాటం 2006 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన ఉద్యమం ప్రారంభిస్తే 94 ఆ టైంలో 95 నుంచి జరిగినటువంటి పరిణామాలు చంద్రబాబు ఆయనకి మద్దతు ఇవ్వటం, చట్టం చేయటం, కమిషన్ వేయటం, చట్టం చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఎస్సీ ఓట్లలో ఒక వర్గాన్ని సొంతం చేసుకోగలుగుతామన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. అదే సందర్భంలో మాదిగ సామాజిక వర్గానికి, మాదిగ ఉపకులాలకి న్యాయం అన్నటువంటిది మందకృష్ణ మాదిగ చాలా కష్టపడి సాధించినటువంటి వ్యక్తి. మోడీతో కూడా ఫైనల్గా మాట్లాడిన తర్వాత, మోడీ ఓకే చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అర్జెంటుగా రాజ్యాంగ ధర్మాసనం విచారించి మొన్ననే రాష్ట్రాలకు ఏకంగా హక్కులు ఇచ్చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా రాష్ట్రంలో కులాల వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్మానం చేసేసింది అసెంబ్లీ. మళ్ళీ కేంద్రానికి పంపిస్తాను. వాస్తవంగా రాష్ట్రానికి హక్కులు ఇచ్చేసింది సుప్రీంకోర్టు. కాకపోతే కేంద్రం అనుమతి అంటుంది. మేబీ కేంద్రం కూడా అనుమతి ఇచ్చేయచ్చు దీంతో. ఇప్పుడు ఈ విషయంలో జగన్ గనక అధికారంలో ఉండుంటే ఈ వర్గీకరణ అయ్యేది కాదు, జగన్ లేడు కాబట్టి ఈ వర్గీకరణ సాధ్యమయ్యింది అంటూ మందకృష్ణ మాదిగ స్టేట్మెంట్. వాస్తవంగా ఆయన ప్రత్యేకించి జగన్ని టార్గెట్ చేయాలని కాదు, వరలరామయ్య ఎక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్. తద్వారా ఏదైతే ఎస్సీ ఓట్లు కంప్లీట్గా ఇదివరకు జగన్కి పడ్డాయి, 2 సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇప్పుడు అందులో చీలిక. ఒకప్పుడు కాంగ్రెస్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లు చీల్చినట్టే ఇప్పుడు జగన్కు ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ చీలికకి మందకృష్ణ మాదిగ అస్త్రాన్ని వాడుతున్నారన్నమాట.